వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జ్యోతి ప్రకాశమైతే వెలుగు విమర్శ అని. అందుకే జ్యోతి శివుడు, వెలుగు అమ్మవారు. ఈ రెండిటి అభేదమే శివశక్తి అభేదము అని మనం భావన చేసుకుంటున్నాం. ఇంకా మీరు పరిశీలిస్తే జ్యోతి కదలకుండా ఉంది కదా, అంటే అది అచలం. దాని నుంచి వచ్చిన వెలుగు ఎవరు? అమ్మవారు. అమ్మవారికి వెలుగుకి మరొక పేరేంటి? అరుణం. అచలంగా ఉన్నది శివుడు, అరుణంగా ఉన్నది అమ్మవారు. రెండు కలపండి, అరుణాచలం. ఇంతే, ఇక్కడే ఉన్నది మొత్తం విశేషము. అది భావించగలిగితే అయిపోయింది అరుణాచలం. అందుకే అరుణాచలం ఏమిటయ్యా అంటే ఒక పెద్ద మేరు, శ్రీచక్రం. అది పరిశీలించాలి. అలా కొందరికి దర్శనం ఇచ్చిందిట అనుగ్రహం ఉన్నటువంటి వారికి. అయ్యా మరి శివస్వరూపం అంటారే, వాళ్ళిద్దరికీ భేదం లేదని తెలుసుకోవడమే కదా. జ్యోతికి కాంతికి భేదం లేదు, కానీ జ్యోతి అచలం, కాంతి అరుణం. ఆ ఎరుపు కాంతి విమర్శ సంకేతము. అందుకే విమర్శ యొక్క వర్ణమే ఎరుపు, ప్రకాశం యొక్క వర్ణము తెలుపు. అందుకే ప్రకాశ విమర్శ తత్వములు మొత్తం శ్రీ విద్యంతా ఈ రెండిటి మీద ఉందండి. ప్రకాశ విమర్శ, శివ శక్తి. ఇదే శ్వేత అరుణ, శుక్ల రక్త వర్ణములు. ఇది ప్రకాశం. అందుకే సర్వ అరుణ, ఆమె మొత్తం ఎరుపు కాంతులతో ప్రకాశిస్తున్నది. శక్తి యొక్క వర్ణము ఎరుపు, ఇది తెలుసుకోవాలి. పరతత్వము యొక్క వర్ణము తెలుపు. ఈ రెండు తెలుసుకుంటే పరమాత్మ శివుడు అందుకే తెల్లగా ఉంటాడు. శుద్ధ స్ఫటిక సంకాశం, తెల్లగా ఉంటాడు, నిర్వికారుడు. ఆయన శక్తితో ప్రపంచమంతా ఎరుపెక్కించి నడిపిస్తుంది ఆవిడ. వర్ణములన్నీ ఆవిడివి, రంగులన్నీ ఆవిడివి, ఏ రంగు లేకుండా ఉండడు ఆయన. ఇది తెలిస్తే ఉపనిషత్ తత్వంలో కూడా లీనమైపోగలం. అందుకు మనకు తెలుస్తున్నది సర్వారుణ, ప్రపంచానంతని వెలిగిస్తున్న అరుణవర్ణం లౌహిత్యం, విమర్శ శక్తికి సంకేతం. అంతేకాదు, మనకి వల్లభేశోపనిషత్తును ఉపనిషత్తులో ఎరుపు రంగు గురించి చెప్తూ వర్ణానాం ఆద్యం లోహితం అన్నాడు. మొదటి రంగు ఎరుపు అన్నాడు. ఇక్కడ తెలుపు నిజానికి రంగు కాదు, అది అలా వదిలిద్దాం, ఏ వర్ణము లేనిది. మొదటి రంగు ఎరుపుట. అందుకు అమ్మవారు సృష్టికి ఆది శక్తి కదా, కానీ ఆది శక్తి అని చెప్పడానికి సంకేతమే ఎర్రని రంగు తల్లి, ఇది ఆది వర్ణము అన్నారు. ఇక్కడ ఎలాగండి ఆది ఎరుపు అవుతుంది అంటే మన అనుభవంలో చూడండి. ఒక రోజులో ఆది ఏది? అరుణవర్ణంతో ఉన్న సూర్యమండలంలో అప్పుడు ఆది వర్ణం ఏం కనబడుతుంది మీకు? ఎరుపే. అసౌ యస్తామ్రో అరుణ ఉతబభ్రస్సు మంగళ. ఎందులో ఉంది ఇది? రుద్రంలో. అక్కడ అరుణం ఉంది చూడండి ఇక్కడ. అంతేకాదు, ఈ అరుణవర్ణంతో ఉన్న అమ్మవారిని సూర్యమండలంలో కానీ ధ్యానం చేస్తే అదొక పెద్ద ఉపాసన. కొందరు అంటారు శ్రీచక్రం లేదండి, శ్రీ విద్య లేదండి అని. హాయిగా ఉంది, పొద్దున్నే శ్రీచక్రం వస్తుంది ఆకాశంలో. అదే శివలింగం, అదే శ్రీచక్రం. అందులో అమ్మవారిని భావించండి. అందుకే పాశాంకుశ ధనుర్బాణ ధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం ధ్యాయే త్రిపుర సుందరీం. అలా భావించాలట. ఆ ప్రాతకాల కాంతుల్లో ఆ సూర్యమండలంలో అమ్మవారు మనకి గోచరిస్తున్నారు ఎర్రని కాంతులతో. అది ఆది ఎరుపు వర్ణం, అమ్మవారు ఆది. ఈ రెండు మనం అన్వయించుకోవచ్చు. అందుకే ఆది వర్ణము, విమర్శ వర్ణము అరుణము, అది సర్వారుణ. అరుణము శక్తి సంకేతం, సర్వశక్తి స్వరూపిణి. ఆ శక్తులతోనే జగత్తంతా ప్రకాశిస్తోంది కనుక సర్వారుణ. ఇన్ని భావములు మనం అరుణ అనే మాటలోంచి తీసుకున్నాం. ఇప్పుడు అనవద్యాంగిలోకి ప్రవేశిస్తున్నాం. సర్వారుణ అనవద్యాంగి. అవధ్యము అంటే లోపము, దోషము అనర్థం. అనవద్యము అంటే ఏ దోషము లేని అనర్థం. అనవద్యాంగి అంటే ఏ దోషము లేని స్వరూపము అని అర్థం. అమ్మ రూపంలో ఏ దోషము లేదండి. సృష్టిలో దోషం లేని రూపం అంటూ ఉండదు. ప్రతి రూపానికి దోషాలు ఉంటాయట. ఏ దోషాలు లేని రూపం ఏదైనా ఉంది అంటే అది జగదంబా రూపమే. అమ్మవారి ఏ రూపమైనా అనవద్యాంగి. దోషముల్లో అసలు దోషాలంటే ఏంటో ముందు తెలుసుకోవాలి కదా. ఎన్ని దోషాలు ఉంటాయో చూడండి. ఇప్పుడు దోషాలని రెండు భాగాలు చేద్దాం. మొదటి భాగంలో దోషాలు అస్థి అంటే జాత అస్థి. మొట్టమొదట పుట్టుట ఒక దోషంట. రెండు పుట్టి కొంతకాలం ఉండడం, ఇది రెండవ దోషం. మూడు వర్ధతే అంటే పెరుగుట, మూడవ దోషం. పెరుగుట అంటే మార్పు చెందుట కదా, విపరిణమతే, అది నాలుగవ దోషం. మార్పు చెందుట అంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట. పెరగడం అంటే అర్థం ఏంటి? తరగడం అని అర్థం, అంతే కదా. పెరగడం అంటేనే తరగడం. నాకు 5 ఏళ్ళు వచ్చేయండి అంటే 5 ఏళ్ళు పోయేయండి ఆయువులో అని అర్థం. అందుకే వర్ధతే అంటే క్షీయతే, ఇది అర్థం చూపించారు. అందుకే తర్వాత 5వ దోషం ఏంటి? క్షీయతే, తరుగుట.
నశ్యతే నశించుట. ఈ 6 దోషాలు ప్రతి రూపానికి ఉంటాయి. అవునా లేదో మీరు ఆలోచించుకోండి. టైం స్పాన్లో తేడా అంతే తప్ప 6 దోషాలు ప్రతి వస్తువుకు ఉంటాయి. ఈ 6 దోషాలు షడ్దోషములు. సృష్టిలో చూస్తే ప్రతి ఉపాధికి ఈ దోషాలు ఉంటాయి. ఈ దోషాలేవీ లేనటువంటి స్వరూపం అమ్మవారు. అనవద్యాంగి అంటే పుట్టడం, పెరగడం, పుట్టి ఉండడం అనేది లేదు. ఆవిడకి ఎప్పుడు సద్వస్తువు, ఎప్పుడు ఉండే వస్తువు. ఒకడు పుట్టి మరొకడు పోయి పెరిగి తరిగి మార్పు చెందేది కాదు. అది ఈ లక్షణములు నిజానికి ఉన్నది పరమాత్మతత్వానికి ఉన్నాయి. అమ్మవారు ధరించిన రూపానికి పరమాత్మతత్వానికి ఏ భేదము లేదు కనుక అనవద్యాంగి, ఈ 6 దోషములు లేని అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహము అది. ఇంకో రకమైన దోషాలు చూపిస్తున్నారు చూడండి. అసత్యత, అనిత్యత, జడత, పరాధీనత, పౌరుషేయత, సాధ్యత, పరిచ్ఛిన్నత అని 7 దోషాలు ఉంటాయట సృష్టిలో ఏ వస్తువుకైనా, కనబడే వస్తువుకి. అసత్యత అంటే శాశ్వతము కాదు, అనిత్యత నిత్యము కాదు. రెండుకి భేదం ఏంటి? శాశ్వతం అంటే ఎప్పుడు ఉండేది, నిత్యం అంటే ఎప్పుడు ఒకేలా ఉండేది. సృష్టిలో శాశ్వతం ఏవి కావు, ఎప్పుడు ఒకేలా ఉండవు. కానీ అమ్మవారు అలా కాదు, ఆవిడ శాశ్వతము నిత్యము కూడా. అలాగే జడత, లోకంలో ప్రతి ఉపాధికి జడత్వం ఉంటుంది. లేదండి నాకు చాలా చైతన్యం ఉందండి, నువ్వు చైతన్యం కానీ శరీరం చైతన్యం కాదు, అది జడమే. కానీ అమ్మవారి శరీరం చైతన్య విగ్రహం. అందుకే మనం అమ్మవారి రూపాన్ని భావన చేస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా భావన తెచ్చుకోవాలి ఇవి. అంతేగాని నేను అర్థాలు చెప్తున్నాను మీరు గ్రహిస్తున్నారు అనుకోవద్దు. అమ్మవారి రూపభావన అన్నప్పుడు ఈ విషయం తెలియాలి, ఆ రూపముకున్న లక్షణాలు ఇవి. అందుకే లోకంలో ఉండే అసత్యత, అనిత్యత, జడత అనేది అమ్మవారి రూపంలో లేవు. అలాగే పరాధీనత, మన శరీరం ఎప్పుడూ పరాధీనమే, అవునా లేదు, ఇంకోరు అధీనంలోనే ఉంటుంది. అమ్మవారి రూపానికి పరాధీనం అనేది లేదు, అది పూర్తిగా స్వతంత్రం. అలాగే పౌరుషేయత అంటే మానవులో జీవులో సృజించాలి ఏ రూపాన్నైనా. మానవులో ఉపాధుల సహాయంతోనే మరో ఉపాధి వస్తుంది. ఈ ఉపాధులైనా కొన్ని ఉపాధుల నుంచో వచ్చాయి. అలాగే మనం ఏదైనా ఉపాధి తయారు చేస్తే వస్తువులు తయారవుతాయి. కానీ అమ్మవారి రూపం ఎవరు తయారు చేయలేదు, అందుకే దానికి పౌరుషేయత అనేది లేదు, అపౌరుషేయం. సాధ్యత, ఆ రూపాన్ని ఎవరు సాధించలేరు. అక్కడున్న రూపాన్ని మనం ఇక్కడ పట్టుకురాగలం, అమ్మవారి రూపాన్ని అలా మీరు పట్టుకురాలేరు. సాధ్యత అనేది లేదు అమ్మవారి దగ్గర, అసాధ్యం ఆవిడ. పరిచ్ఛిన్నత, పరిచ్ఛిన్నత అనే పరిమితి, ఎంతో కొంత పరిమితి ప్రతిదానికి ఉంటుందండి. ఇంతది కాకపోతే అంతది, అంతదైనా దానికో పరిమితి ఉందా లేదా? కనుక పరిమితి అనేది, ఈ దోషాలు సృష్టిలో ప్రతిదానికి ఉంటాయట. ఈ దోషాలు లేని వస్తువు ఏది అంటే అమ్మవారు. అందుకే అమ్మవారి రూపం అనవద్యాంగి, ఏ దోషము లేని స్వరూపము కలది. ఇది భావించవలసింది. ఇంతవరకు మనం చూస్తున్నప్పుడు ఎదురుగా నిలబడ్డ తల్లి యొక్క రూపం ఏమిటో వివేచన చేస్తున్నాం. ఇదే విచారణ, వివేచన చేసి గమనించుకుంటున్నాం. ఇదే భావనండి. సర్వాభరణ భూషిత, అనేక ఆభరణములు అలంకరించుకుందిట. సర్వాభరణములు సాధారణంగా ఎవరైనా ఎన్ని ధరించగలరో అన్నీ ధరించగలరు, అంతే కదా. అన్నీ ధరించలేరు. అన్నీ ధరించడం అంటే అర్థం ఏంటి? పాపిటి బిళ్ళ నుంచి కాలి మట్టెల వరకు ఒక్కొక్క అవయవానికి, ఉపాంగానికి ఒక్కొక్క ఆభరణం చెప్పే మన శాస్త్రములు. అవన్నీ ధరించగలమా? ధరించిన కొందరికి శోభిల్లదు. కొన్ని నడుములకు వడ్డాణం అంటే ఊహించడానికి భయం వేస్తుంది మనకి. కనుక అవి ఉండాలి అంటే దానికి తగ్గ శరీరం ఉండాలి కదా. రామచంద్రమూర్తి గురించి హనుమంతుడు చెప్తాడు, అన్ని అలంకారములు ధరించడానికి యోగ్యమైన శరీరము కలిగి కూడా మీరు ఎందుకు ధరించలేదంటారు వనవాస నియమంలో. అంటే ఆభరణాలు ఉంటే చాలదు, దాన్ని ధరించడానికి యోగ్యమైన శరీరం ఉండాలట. అమ్మవారికి ఆ రెండు చక్కగా సరిపోయాయి. ఆభరణాలకే ఆభరణం అమ్మవారి యొక్క శరీరం, అలంకారాలకు అందం ఎప్పుడంటే అమ్మవారి శరీరాన్ని చేరినప్పుడు. అలాంటి అలంకారములు మొత్తం అమ్మవారి దగ్గర ఉన్న ఆవిడికి లోటు ఏమిటండి? సర్వాభరణ భూషిత. ఇక్కడ ఈ సర్వాభరణ భూషిత అన్నప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే, అమ్మవారి చిదగ్ని కుండల నుంచి వచ్చినప్పటికే ఆభరణాలతో వచ్చారా? వచ్చాక ఆభరణాలు పెట్టుకున్నారా? వచ్చినప్పుడే ఆభరణాలతో వచ్చారట. వచ్చినప్పుడే ఆభరణాలతో వచ్చారు అంటే ఆవిడ ఎంత సహజమో ఆభరణాలు అంత సహజమనే కదా అర్థం. అంటే ఆవిడ శరీరము ఎలాంటి చైతన్యమో ఆభరణాల్లో అదే చైతన్యం ఉంది, అది ఎక్కడి నుంచో రాలేదుగా. కనుక ఆభరణములు కూడా అమ్మవారి శరీరం భిన్నములు కావు, అవి కూడా అమ్మ యొక్క శక్తులే. అందుకు సర్వాభరణ భూషిత అంటే సర్వమంత్రములతో అలంకృతమైనది. ప్రతి మంత్రము అమ్మవారికి అలంకారమే, తెలుసుకోండి. అందులో ప్రతి ఆభరణాలు అలంకారాలే. అన్ని మంత్రములతో అలంకరింపబడ్డ మహామంత్ర రూపిణండి అమ్మవారు. అందుకే సర్వాభరణ భూషిత అన్నది కూడా మంత్ర సంకేతములే వివరిస్తున్నారు ఇక్కడ. శివ కామేశ్వరాంకస్థ, శివ స్వాధీన వల్లభ, ఈ 3 నామాలు మరొక పట్టు నామాలు. మనకు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి ఎంతో ఇదంతా. సర్వాభరణ భూషితతో అమ్మవారి రూపవర్ణన అయిపోయినదండి. ఇప్పటి వరకు రూపవర్ణన అయిపోయింది.
మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏ నామానికి ఆ నామానికి అర్థం చెప్పుకుంటూ అందులో విశేషార్థాలు చెప్పుకుంటూ వెళుతున్నాం కనుక ఆ క్రమం ఎక్కడైనా కొందరైనా పట్టు తప్పిపోవచ్చు. అందుకు మళ్ళీ పట్టుకు తెస్తున్నా. క్రమం ఏమిటి? భండాసుర సంహారం కోసం చిదగ్గిన కుండను రగిల్చితే చిదగ్గిన కుండంలోంచి అమ్మవారు వచ్చారు. వచ్చిన ఆవిడ ఇలా ఉందండి. అంతవరకు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇదంతా క్రమం కదా. కథ ఇక్కడ జరిగే కథంతా లలితోపాఖ్యానంలో ఇదివరలో చెప్పాడు కూడా హయగ్రీవ స్వామి. ఆ చెప్పినది ఏదో అది ఇక్కడ నామాల్లో వస్తుంది. కొంతవరకు అమ్మవారి కథ. ఇప్పుడు ఈ నామాలు అర్థం కావడానికి కథ కొంచెం అర్థం కావాలి. అమ్మవారు అందులోంచి ఉద్భవించారు కదా. ఉద్భవించిన వెంటనే బ్రహ్మాది దేవతలందరూ నమస్కరించారు. సర్వదేవతలు అమ్మవారి శరీరం నుంచి తిరిగి సృజింపబడ్డారు. సృజింపబడ్డ దేవతలందరూ అమ్మవారిని నమస్కారం చేసి, తల్లి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి అంటే బ్రహ్మగారు ఆలోచించారు. శత్రువరు భండాసురుడు, వాడికో పట్టణం ఉంది, శూన్యక పట్టణం అని. ఇప్పుడు వాడిని కొట్టడానికి అమ్మవారు వచ్చారు కనుక అమ్మవారికి మేము రాణిగా చేయాలి. ఎందుకంటే వాడు రాక్షసరాజు, ఈమె మా అందరికీ రాణి. కనుకని ఈవిడ రాణి అవ్వాలి. రాణి అవ్వాలంటే మంచి పట్టణం, రాజధాని ఉండాలి. ఈవిడ పట్టణం అంటే అక్కడెక్కడో మణిద్వీపంలో ఉంది. ఇప్పుడు ఈవిడికో పట్టణం తయారు చేయాలి అని నిర్ణయించుకున్నారు బ్రహ్మగారు. విశ్వకర్మని పిలిచారు. అద్భుతమైన పట్టణం తయారైంది. ఆ పట్టణం కూడా వస్తుంది త్వరలో. ఆ పట్టణం సిద్ధం చేశారు. అమ్మవారు అక్కడికి వెళ్ళాక వర్ణన చేస్తాడు పట్టణాన్ని. ఇక్కడ మనం ముందు ఇది కథ అర్థం కావడం కోసం మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇది క్రమం చాలా ఔచితీమంతంగా వశిన్యాది వాగ్దేవతలు ఇచ్చారు. ఇక్కడ మనకి అర్థం కావడం కోసం శ్రీమన్నగరం తయారైపోయింది. అక్కడ అన్నీ చక్కగా ఆవరణలు అన్నీ బాగున్నాయి. సింహాసనం కూడా సిద్ధం చేశారు. ఇంకా అమ్మవారు వెళ్ళి కూర్చోవడం సిద్ధం. ఇంకా రాణిగారు చూస్తున్నట్టు సింహాసనం వైపు కూర్చుందామని ఒకసారి ఆగన్నారు బ్రహ్మగారు. ఎందుకంటే ఛాదస్థం ఎక్కువ ఈయనకి. ఛాదస్థం అంటేనే వేద విద్య అని అర్థం, ఛాందసం. అందుకే ఆయనకి మొత్తం ఛాదస్థం. ఆయనకి అన్ని పద్ధతిగా జరగాలండి, లేకపోతే ఒప్పుకోడు. రాణిగారు మాకు కావాలమ్మా, కానీ రాజులేని రాణికి పట్టాభిషేకం చేయకూడదట. ఎంత రాణిగారైనా రాజుగారు ఉండాలి. కనుక అమ్మా నువ్వేమనుకోకపోతే మా సంప్రదాయం ప్రకారంగా నువ్వు రాజుగారితో పాటు కూర్చోవాలి అని. ఇప్పుడు రాజుగారు ఎవరు? శివుడు. అయితే చిత్రం ఏంటంటే ఆవిడ ఏ కొత్త రూపం ధరించినా అప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళి కొత్తగా పెళ్లి చేసుకోవాలట, అదొక నియమం. అలాగే ఆయన ఎప్పుడు కొత్తగా వచ్చినా ఆవిడ మళ్ళీ కొత్తగా వస్తుంటుంది. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇద్దరూ కలిసి. కాంచీపురంలో కామాక్షి ఏకామరేశ్వరుల కళ్యాణం ఎంత బాగా జరిగిందో. ముందు పార్వతీపురం కాలేదు. మళ్ళీ ఆయన ఒక రూపం ధరిస్తే ఈవిడ ఒక రూపం ధరిస్తే మళ్ళీ పెళ్ళి మన కోసం. ఎందుకంటే ఎప్పుడో జరిగింది. మళ్ళీ ఆ కాలం నాటి ఋషులు దేవతలు వాళ్ళు చూడడానికి అగస్త్య మహర్షి ముచ్చటపడ్డట వాళ్ళు పెళ్లి చూడాలని. కాంచీపురంలో జరిపించుకున్నాడు మహానుభావుడు. భక్తుల కోసం మళ్ళీ మళ్ళీ చేసుకుంటాడు. కానీ దంపతులు వాళ్ళే. అంత చక్కగా జరుగుతుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈవిడికి రాణిగా కూర్చోపోయారంటే రాజుగారు ఎవరు? చుట్టూ చూశాడు. ఆయనే పక్కన నిలబడి ఉన్నాడు వాళ్ళందరితో పాటు. కానీ ఎప్పుడు లేని బ్రహ్మగారికి ఒక చిన్న బుద్ధి పుట్టిందిటండి. ఇంత అందగత్తికి ఇతన్ని ఇవ్వాలా అనిపించింది. ఎప్పుడూ లేనిదంటే అర్థం ఏంటంటే అమ్మవారు కూడా ఎప్పుడూ లేనిది అంత అందంగా ఉన్నారండి. అది లలితాదేవి రూపం అన్ని రూపాల కంటే మహాసౌందర్యం. అంటే మిగిలిన కాదుండే అర్థం. కలియుగంలో నెగిటివ్ లిజనింగ్ ఎక్కువ. ఇది చెప్తే వెంటనే కాదన్న దానికి వెళ్ళిపోతారట. ఇది తెలియాలంటే రామకృష్ణ పరమహంస గారు గొప్ప మాట చెప్పారు. ఆ మహానుభావుడు అమ్మవారి మంత్రములన్నీ సిద్ధి పొందాడు. ఏ మంత్రమైన ఒక మాల తిప్పడం ఆలస్యం అమ్మవారు కనబడేదిట. ఏ మంత్రాన్ని జపించేశారో ఆ తల్లి కనబడేది. అలా అందరికీ కలగదండి. సాధారణంగా మంత్రం అక్షరలక్షలు చేసి పురస్చరణంతా చేస్తే మంత్రసిద్ధి వస్తుంది, కానీ దేవత కనబడదు. అప్పటికి కూడా దేవత కనబడాలంటే దానికి ఎంతో తపస్సు. కానీ రామకృష్ణ పరమహంసకు మాత్రం ఒక్క మాల తిప్పగానే దేవత వచ్చి కనబడేదిట. అప్పుడు చెప్తున్నారు ఆయన, నాకు అమ్మవారు అన్ని రూపాలు దర్శనమిచ్చే కానీ ప్రతి రూపము దివ్యమే కాదన్న, కానీ ఒక రూపం ఉందయ్యా, అలాంటి రూపం ఎంతవరకు ఎక్కడా లేదు, అది అన్నిటికంటే గొప్ప రూపం అన్నాడు. ఏమిటంటే లలితా రాజరాజేశ్వరి అని చెప్పారండి మహానుభావుడు. అందుకే మహాలావణ్య సేవది. అంత లావణ్య సేవది ఎదురుగా నిలబడితే అది తీసుకొచ్చి చితాభస్వం పూసుకుని జడలు కట్టించుకుని ఒక అందం చందం లేని వీడికి ఇవ్వాలా అని మనసు కనిపించిందిట. ఈయనకి తెలిసి ఈయనకి ఇవ్వాలని. అందుకే మనసు కనిపించి కొంచెం నసిగాడు ఆయన. ఈ లోపల ఆయన అర్థం చేసుకున్నాడు. వెంటనే రూపం మార్చేసుకున్నట్ట. రూపం మార్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలా ఆయన సంకల్ప మాత్రం చేత మార్చుకున్నట్ట. ఎంత అందంగా తయారయ్యాడంటే ముందు ఆవిడని చూశాడు కదా, ఆవిడకి తగ్గట్టు తయారయ్యట్టు. ఈయన కూడా అంత అందంగా తయారైపోయి పక్కకు వచ్చి నిలబడ్డట. బాగున్నానా అని అడిగట్టు బ్రహ్మగారిని. బ్రహ్మగారు అబ్బా ఎంత బాగున్నావయ్యా, ఇంత సౌందర్యం నేను ఎప్పుడు చూడలేదు నీలో అన్నాడు. మరి ఏమనుకున్నావు ఆవిడేనా అన్నాడు. అంటే ఎంత కమనీయంగా ఉన్నావయ్యా నువ్వు, నాకే నిన్ను చూస్తే కోరిక పుడుతుంది. కమనీయం, కమనీయత్వాత్ కామహ, కనుక నువ్వు నాకు కమనీయంగా ఉన్నావు కనుక నీకు నేను కామేశ్వరుడని పేరు పెడుతున్నాను అన్నాడు. పేరు పెట్టాడు.
ఇప్పుడేంటి ఆమె చేపట్టాలి, ఇప్పుడు చూపించాడు, ఇదిగో సరేనా అన్నట్ట. సరే అందావిడ. వెంటనే తాను మాల వేసింది ఆయనకి. స్వయంవరం అన్ని పద్ధతే. ఇప్పుడు కళ్యాణం చేయాలి. కళ్యాణం చేయాలి అంటే చుట్టూ చూశాడు. సోదరుడు అక్కడే ఉన్నాడు, అమ్మవారి సోదరుడు. ఎవరు? నారాయణుడు. ఆయన పిలిచి నువ్వు కన్యాదానం చేయన్నాడు. వెంటనే ఆయన వచ్చారు. ఇద్దరు చేతులు రెండు కలిపి కన్యధార పోసేట నారాయణుడు. ఇప్పుడు కామేశ్వర కళ్యాణం. అప్పుడు ఇంకా రాతల్లి అని పట్టాభిషేకం చేశారండి. ఇప్పుడు ఘట్టం అంతా తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఆ పట్టాభిషేకం చేసి పంచబ్రహ్మాసనం మీద కూర్చోబెట్టారు. సంప్రదాయం ప్రకారంగా ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవోరు ద్వయాన్వితే కదా, అప్పుడు వెళ్ళి ఆయన ఒళ్ళో ఆవిడ కూర్చుందిట. అందుకే శివకామేశ్వరాంకస్థ. అది ఇక్కడ పట్టాభిషేక దృశ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. శివకామేశ్వరాంకస్థ. ఈ శివకామేశ్వర అని చెప్పడంలో విశేషం ఏంటి? కామేశ్వర అంటే సరిపోతుంది కదా. అందుకు ఒక పాఠాంతరం ఉందండి. అది కూడా నారాయణ భట్టు దాన్నే తీసుకున్నాడు జయమంగళ వ్యాఖ్య రాసేటప్పుడు. అది కూడా బాగుంది ఔచిత్యంగానే. శివ కామేశ్వరాంకస్థ శివస్వాధీన వల్లభ అని నామం మార్చాడు ఆయన. ఇక్కడ శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ అన్నాం. ఆయన శివస్వాధీన వల్లభ ఒక నామం చేశాడు. వీళ్ళు శివకామేశ్వరాంకస్థ ఒక నామం చేశారు. ఆయన శివానామం ముందుకు తెచ్చాడు, కామేశ్వరాంకస్థ మాత్రమే విడిగా తీశాడు. దాని ఔచిత్యం దానిది, దీని ఔచిత్యం దీనిది. సరే, శివకామేశ్వరాంకస్థలో ఉన్న అందం చూద్దాం. శివుడు అంటే ఎవరు? ఈ ప్రపంచానికి అతీతమై త్రిగుణాలకి అతీతమైన తేజస్సుని శివ అంటారు. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. త్రిగుణాతీత స్థితిలో ఉన్న పరమాత్మని శివ అనాలండి. త్రిగుణాతీత స్థితిలో సృష్టి లేదు, ఏమీ లేదు, నిర్వికారం, శుద్ధం. అది స్ఫటికం. అలా కేవల శుద్ధ స్ఫటిక శంకాసంగా ఉన్నటువంటి స్వరూపం శివం, త్రిగుణాలకు అతీతం. ఆయనకి ఇదివరకు కల్పాల్లో జీవుల యొక్క ఉపాధులను అనుసరించి కర్మవాసనలు ఇవ్వాలి గనక సృష్టి చేయాలని కోరిక పుట్టిందిట. ఆ కోరిక పుట్టగానే అంత శివుడు ఈశ్వరుడు అయ్యాడండి. అందుకు శివుడు ఎప్పుడు ఈశ్వరుడు అయ్యాడో చూడండి. శివుడే పరమాత్మ. ఆయన సృష్టి చేయాలని కోరిక పుట్టినప్పుడు ఆయన పరమేశ్వరుడు అయ్యాడంతే. పరమాత్మ పరమేశ్వరుడు అంటే ఏమిటో శివ ఈశ్వర అన్న ఇదే అర్థం. అంటే ఇప్పుడు ఈశ్వరుడికి కొత్తగా ఒక క్వాలిఫికేషన్ వచ్చింది. ఏమిటి? కోరిక కలవాడు. ఏమిటా కోరిక? సృష్టి స్థితులు చేయాలనే కోరిక కలిగింది ఆయనకి. ఆ కోరిక వచ్చిందండి, రాగానే తయారైపోయింది. మనకంటే కోరిక ఒక్కటి వస్తే లాభం లేదు, చాలా రావాలి. ఎందుకంటే చెయ్యాలని ఇచ్చ ఉంటే సరిపోదు, వంట చేయాలని ఇచ్చ పుట్టింది. ఇచ్చ పుడితే అన్నీ తయారైపోతాయా? ఇచ్చ పుట్టాలి అంటే రెండవది ఏమి ఉండాలి? వంట ఎలా చేయాలో జ్ఞానం ఉండాలి. మూడవది వంట చేయడానికి సరుకులు సామగ్రి కావాలి. ఈ మూడు లేనిది మనకు పని జరగదు. తర్వాత వంట వండడం అనే క్రియ జరగాలి. పరమాత్మ విషయం ఏంటంటే ఆయనకి ఇచ్చ పుట్టిందంటే అందులోనే మిగిలినవన్నీ ఉంటాయట. అందులోంచే మిగిలినవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే బయట వస్తువులు అంటే ఆయనకు ఉంటేనా, జ్ఞానం కూడా ఎవడో నేర్పితే ఆయనకు వస్తుందా? మనకు వంట జ్ఞానం కావాలంటే వంటల పుస్తకం కావాలి, కానీ ప్రపంచం చేయాలనే జ్ఞానం కావాలంటే ఆయన పుస్తకాలు కావాలా? ఆ జ్ఞానంలో ఆయనలోంచి వచ్చిందిగా. అలాగే ప్రపంచం చేయగలిగే పరికరాలు ఆయన నుంచి వచ్చాయిగా. కనుకనే చెయ్యాలనే కోరిక ఇచ్ఛ, ఎలా చెయ్యాలనే తెలివి జ్ఞానము, చెయ్యడం అనే పని క్రియ. ఇచ్ఛ జ్ఞాన క్రియ మూడు ఒక దాంట్లోనే ఆయనకున్నాయి. ఆ మూడింటి కలిపితే శక్తి అంటారు కదా. ఈ శక్తి మొట్టమొదటి ఆయన దగ్గర నుంచి ఏ రూపంలో వచ్చింది? సంకల్ప రూపంతో, కామరూపంతో వచ్చింది. ఈ సంకల్ప కామశక్తి ఇచ్ఛాశక్తి. ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానక్రియాశక్తులుగా వచ్చింది. ఇచ్ఛలోనే జ్ఞానక్రియలు ఉన్నాయి. అందుకే మనం శివ సంకల్పాన్ని మొట్టమొదటి చూసుకోవాలి. సంకల్పము, కామము. కామం అంటే కోరిక. సరి అయిన పదం ఏంటంటే కోరిక. ఇది ఉపనిషత్తే పరమేశ్వరుడు గురించి చెప్తూ కామశబ్దం ప్రజ్ఞానం, కామం ఇవన్నీ పరబ్రహ్మ యొక్క నామములోని చెప్పింది. ఇది మనకు ఉపనిషత్తులో పరిశీలిస్తే గమనించవచ్చు మనం. యదేతద్ధృదయం మనశ్చేత్తత్ సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దృష్టిర్ధృతిర్మతిర్మనీషా జాతి స్మృతి సంకల్ప క్రతురసకామో వస ఇది సర్వాణ్యేవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. చూడండి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటామే, ఆ ప్రజ్ఞానమునికే కామం అని పేరుట. అందుకు కామము అనగా సృష్టి చేయాలనే ఈశ్వరుని సంకల్ప శక్తి. కనుక శివుడు అంటే సృష్టికి అతీతుడు. సంకల్పం కలగ్గానే కామంతో కలిసిన ఈశ్వరుడు అయ్యాడు గనక కామేశ్వరుడు. ఇది అర్థం తెలుసుకోవాలి. సృష్టి చెయ్యాలని కోరిక కలిగిన ఈశ్వరుడు. ఆ కోరికలోనే ఇచ్ఛా జ్ఞాన క్రియలు మూడు ఉన్నాయి గనక కామేశ్వరుడు అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే శక్తులతో కూడిన ఈశ్వరుడు కామేశ్వరుడు. ఇప్పుడు ఇది తెలియాలండి. కనుక కామేశ్వర కామేశ్వరి అనగానే మనం అనేక వికార శబ్దాలు అలవాటైపోయి ఇంకేదో ఊహిస్తాం ఇక్కడ. కనుక కామేశ్వరుడు అంటే సత్య కామ సత్య సంకల్ప. ఉపనిషత్తు చెప్తోంది ఆ మాటని.
పైగా పరమేశ్వరుడు అనుకున్నాడు అంటే అది ఫెయిల్ కాదు, అవునా లేదా? అందుకే అది సత్యకామ సత్య సంకల్ప. సత్యము అంటే వ్యర్థము కానిది, ఇది అర్థం సత్య శబ్దానికి అర్థం. ఆయన కామం ఎటువంటిది? సత్యకామం సత్య సంకల్పం. ఆయన చెయ్యాలనుకున్నాడంటే ఈశ్వర శాసనాన్ని ఎవడాపగలడు? అది వ్యర్థం కాకుండా ఉన్నదన్నట్టు జరుగుతుంది. అందుకు ఆయన సంకల్పశక్తి కామేశ్వరి. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది పట్టుకోగలిగితే. ఎవరైతే ఈశ్వర సంకల్ప శక్తిని ఉపాసన చేస్తారో వారి సంకల్పానికి శక్తి వస్తుంది. ఇది ఆలోచించండి. ఈశ్వర సంకల్పాన్ని ఉపాసన చేస్తే వారి సంకల్పానికి శక్తి వస్తుందట. అందుకు ఈశ్వర సంకల్పాన్ని ఉపాసించడమే లలిత ఉపాసన. లలిత అంటే పరమేశ్వరుని సంకల్ప శక్తి. ఇది తెలుసుకుంటే చాలు. ఆయన యొక్క సంకల్ప శక్తి. తన్మే మన శివ సంకల్పమస్తు, అది శివ సంకల్పం. ఆ శివ సంకల్ప శక్తియే కామేశ్వరి. ఆ సంకల్ప శక్తి కలిగిన ఈశ్వరుడే కామేశ్వరుడు. ఈ సంకల్పం రాని పూర్వం ఆయన శివుడు, సంకల్పం వచ్చిన తర్వాత ఆయన శివ కామేశ్వరుడు. అప్పుడు ఆ సంకల్ప శక్తి ఎక్కడుంది? ఆయనలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. ఆయనలోంచే వచ్చింది కనుక ఆయనలోనే ఉంది. ఆ సంకల్పశక్తిలోనే ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అన్నీ దాగున్నాయండి. అందుకే సంకల్పశక్తే ఆది శక్తి, సంకల్పశక్తే సర్వశక్తి. అందుకే లలితాదేవియే సర్వశక్తి, ఆదిశక్తి, సంకల్పశక్తి. ఇది పెద్ద రహస్య విద్య. అందుకే సంకల్పం ఎవరిలో ఉంది? పరమాత్మలోనే ఉంది కదా. సంకల్పం మన నుంచి బయట ఉంటుందా? మనలోనే ఉంటుంది. అలాగే శివునిలోనే సంకల్పం ఉంది, శివుడికి బయట లేదు. అందుకే కామేశ్వరుని ఒళ్ళోనే కూర్చుంది కానీ పక్కన కూడా కూర్చోలేదు. ఇది తెలుసుకోవాల్సింది. ఒళ్ళోనే కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన నుంచి వేరు కానిది, ఇది చెప్పడం ఇందులో. అందుకే శివకామేశ్వరాంకస్థ అంటే ఈ భావన చేయాలండి. కేవలం రూపభావనతో సరిపోదు, తత్వచింతనలోకి వెళ్ళాలి. శివకామేశ్వరాంకస్థ ఆయనలో ఉన్నది. మరి ఆవిడ పేరేంటండి? శివ. ఎక్కడొచ్చిందండి శివ? అమ్మవారి రహస్యనామముల్లో ఇది ఒక విశేషమైన నామం. ఇది శివ అనేటువంటిది. ఇది రహస్యనామం అంటారు. మొత్తం రహస్యనామాలు అనేది పరిపూర్ణ నామంట. ఇంకా చిత్రం ఏంటంటే శివ ఒకటి, తర్వాత మరొక నామం వస్తుంది. అక్కడ ఇందులో పరిపూర్ణత ఇంకా చెప్పుకుందాం. ఇవి మాత్రం విడిచిపెట్టకూడదండి. ప్రధానంగా శివ ఒకటి, భవానీ ఒకటి, ఉమా ఒకటి. ఈ 3 నామములు లలితా సహస్రనామాల్లో 3 ముత్యాలు. వీటి విశేషం ఇంకా భవానీ దగ్గరికి వచ్చేటప్పటికి వీటిలో ఉన్నటువంటి మంత్రశక్తి అంతా, యంత్రశక్తి అంతా ఇంత తెలుసుకోవచ్చు. అప్పుడు మనకు తెలుస్తుంది సులభంగా భవానీ అని ఎంత తరించిపోవచ్చా అని. అది అప్పుడు చూసుకుందాం. భవానీ వస్తుందిలేండి. ఇప్పుడు శివ అమ్మవారి యొక్క రహస్యనామం. పైగా ఇప్పటి వరకు అమ్మవారి పేరేమీ చెప్పలేదు, ఇప్పుడే చెప్పారు వీళ్ళు. శివ ఇది పేరండి. ఈ వచ్చిన తల్లి పేరు శివ అని చెప్పడంలో అర్థం ఏంటి? సృష్టికంతటికి మూలమైన వాడు, సృష్టికి అతీతమైన వాడు ఎవడని చెప్పాము ఇందాకే? శివ. ఆ శివునికి ఈవిడికి వేరేమీ లేదయ్యా బాబు అని చెప్పడం కోసం శివ అన్నారు. శివ అంటే పుంలింగం, శివ అంటే స్త్రీలింగం. పేరొక్కటే, పుంలింగ స్త్రీలింగ భేదములంతే. కనుక శివ అన్న ఒక్కటే. స్పష్టమైపోయింది కదా. అందుకు ఆయనకి ఈవిడ భిన్నురాలు కారు. ఆయన ఈవిడ, ఈవిడ ఆయన.